వరకు ఇప్పుడు ఆయన సమయం ఇచ్చారు. సో మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడేందుకు రేవంత్ చెలమల ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రేవంత్ గారు, హలో సార్. సో ట్రంప్ అన్నంత పని చేశారు. దీనివల్ల ఓవరాల్గా భారతదేశం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? సో ట్రంప్ కు సంబంధించి ఇటువంటి న్యూస్ ఒకటి రావచ్చు అని చెప్పి ఆల్రెడీ యాంటిసిపేట్ మార్కెట్ చేస్తూనే ఉంది. సో పర్టికులర్ గా ట్రంప్ మన ఇండియా మీద దాడి చేస్తున్నారు అని అంటే అది ఇండియా కంటే కూడా ఎక్కువగా రష్యా తోటి ఎవరైతే రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువగా దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ప్రభావం అయితే కొంతవరకు ఒక షార్ట్ టర్మ్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రభావం మన భారతదేశం మీద కంటే కూడా అటు అమెరికన్ ప్రజల మీద పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో గతంలో మనకి చైనా తోటి సరైన రిలేషన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల వల్ల మనం చైనా లాంటి కంట్రీస్ తోటి కూడా రిలేషన్స్ పెంచుకోవడానికి ఈవెన్ మన భారతదేశ ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ రీసెంట్ గా యూకే తోటి కూడా మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. సో ఏవైతే ఎక్స్పోర్ట్స్ మనం ఇప్పుడు అమెరికాకి చేస్తున్నామో అది కేవలం అమెరికా తోటే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ తోటి కూడా మనం డైవర్సిఫై అవ్వాలి అన్న ఒక ఉద్దేశం క్లియర్ గా మన భారతదేశంలో కనపడుతోంది. ఇటువంటి ఒక కంట్రీ మీద ఎక్కువ కాలం డిపెండ్ అయి ఉంటే ఇది ఎప్పుడైనా థ్రెట్ గా ఉంటుందని ఒక భయం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. సో ఒక టెంపరీ పెయిన్ అనేది మన మార్కెట్ మీద ఉండొచ్చు అని ఒక యాంటిసిపేషన్ తోటే లాంగ్ టర్మ్ లో మాత్రం మన భారతదేశం మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండదు. ఇది కేవలం ఒక 0.2% మాత్రమే మన జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా ఈ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇట్లా అన్నిటి మీద బూస్ట్ చేసుకొని మేము దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము అని ఒక ఒపీనియన్ క్లియర్ గా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ ఉద్దేశంతో పెద్ద ఎత్తున లొంగే ప్రయత్నం కూడా మన భారతదేశం చేయట్లేదు. ఈవెన్ అక్కడ యుఎస్ లో కూడా చాలా మంది పెద్దలు కొన్ని మాటలు చెప్తున్నారు. మిత్రదేశంగా ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఇండియా తోటి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనడం తప్ప వాళ్ళకి ఎక్కడ బిజినెస్ డీల్ ఫేర్ గా వర్కౌట్ అవుతుందో అక్కడ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. కేవలం వాళ్ళు ఏదో ఒక ట్రేడ్ వాళ్ళతో చేసుకుంటున్నారు అన్న ఒక ఉద్దేశంతో ఇండియాను అట్లా ప్రెషరైజ్ చేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం కూడా క్లియర్ గా కనపడుతోంది. ఆ మాటలు మాట్లాడుతూ ట్రంప్ కూడా ఇండియా ఇస్ డెడ్ ఎకానమీ అని మాట్లాడిన వెంటనే ఈవెన్ గతంలో ఎప్పుడు కూడా మన ఇండియన్ అఫీషియల్స్ రెస్పాండ్ అవ్వలేదు, కానీ అటు ఆర్బీఐ గవర్నర్ అయి ఉండొచ్చు, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అవ్వచ్చు, స్ట్రాంగ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇండియా అనేది ఒక డెడ్ ఎకానమీ. ఇప్పుడు 50% టారిఫ్ అంటే నాకు తెలిసి ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ఎక్కువ టారిఫ్ మన మీదే అనుకుంటా. మనకంటే మన మీదనే చాలా భారీ ఎత్తున వియత్నాం, బంగ్లాదేశ్ వీటన్నిటికంటే కూడా ఎక్కువనే. అవును, చైనా కంటే కూడా ఎక్కువ. చైనా కంటే కూడా మంది ఇప్పుడు ఎక్కువగానే రుద్దారు మన భారతదేశం మీద. సో కేవలం మన ఇక్కడ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మన ఇండియా ఫస్ట్ నెట్ ఎక్స్పోర్టర్ కాదు. మన ఇండియా అనేది సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకానమీ ఫోకస్ పెడుతోంది వాళ్ళ సెల్ఫ్ ఎకానమీని బూస్ట్ చేయాలి, సెల్ఫ్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయాలని. ఈవెన్ ఇప్పుడు ఆ ట్రంప్ అక్కడ వాళ్ళ దేశాల్లో ట్యాక్సులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, చైనా కూడా వాళ్ళ కన్సంప్షన్ బూస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియాలో అడ్వాంటేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున పెయిన్ లాగా మారే అవకాశం లేదు. రెండు, ఇంకోవైపు ఫార్మాసిటికల్ కేమో మేము రానున్న 1-1.5 సంవత్సరాల్లో 200% చేస్తాం, 250% కూడా చేస్తామని అంటున్నారు. కానీ నిజంగానే భారతదేశం నుంచి తీసుకున్నటువంటి ఫార్మాసిటికల్ మీద అంతటి టారిఫ్ ని గనక విధించినట్లయితే అంత ఎక్స్పెన్సివ్ గా ఉండేటువంటి హెల్త్ కేర్ సెగ్మెంట్ యుఎస్ లో ఎట్లా రన్ అవుతుంది? అది వాళ్ళ ప్రజల మీద భారంగా మారుతుంది. ఇది కేవలం రష్యా మీద ఉన్నటువంటి ఒక గ్రజ్జును తీసుకునే ప్రయత్నమే. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ సెక్టార్ ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ అవుతాయి? ఇప్పుడు 25% అడిషనల్ టారిఫ్స్ 21 రోజులు పాస్ పెట్టారు. ఆగస్టు 27వ తేదీన అమల్లోకి వస్తుందని చెప్పి, ప్లస్ షిప్మెంట్ అఫీషియల్లీ బ్రాట్ ఇన్ కన్జంప్షన్ కు సెప్టెంబర్ 17th వరకు పెట్టారు. అవును. సో ఇప్పుడు ఏ సెక్టార్స్ మీద ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది? మన ఎక్కువ ఎక్స్పోర్ట్స్ నాకు తెలిసి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫార్మా, టెక్స్టైల్, తర్వాత డైమండ్స్, అంతే కదా? అవునండి. సో ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఇంపాక్ట్ ఆల్రెడీ తగులుతుంది. ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉంటుందనంటే ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ వీక్ గా ఉంది కాబట్టి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. సో ప్రత్యేకంగా సపరేట్ గా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. కాకపోతే మనకి ఫార్మాసిటికల్ వైపుగా మాత్రం కొంత ఇంపాక్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ లో 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ యుఎస్ కి చేస్తున్నాం. సో దాని మీద కొంతవరకు ఇంపాక్ట్ భారీ ఎత్తున పడుతోంది. అదే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ లో వెయిటేజ్ క్యారీ చేయట్లేదు కాబట్టి స్టాక్ మార్కెట్ మీద టెక్స్టైల్ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఫార్మాసిటికల్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ లో కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఫార్మా ఇప్పుడు ఇమ్మీడియట్ గా 50% ఫార్మా కూడా అప్లికేబుల్ చేస్తున్నారు, ఫార్మాని ఎక్స్క్లూడ్ చేస్తున్నారా? ఫార్మాకి సంబంధించి మాత్రం కొంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆఫ్టర్నూన్ స్టేట్మెంట్ వచ్చింది ఒకటి. ఫార్మాసిటికల్ ని మేము క్రిటికల్ గా చూస్తున్నాము, ఫార్మాసిటికల్ మీద 250 దాకా తీసుకెళ్తామన్న కామెంట్లు కూడా వచ్చాయి ఇవాళ ఆఫ్టర్నూన్ కే. సో బేసిక్ గా ఇప్పుడు అన్ని రకాలుగా ఫార్మా మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవడం ట్రంప్ ఆ ధైర్యం చేయడం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫార్మాని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ సైడ్ నుంచి కనపడుతోంది. దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఫార్మాసిటికల్ మీద ఉంటుంది. ఈ రోజు కనిపించింది, నిన్న కనిపించింది. ఆ ఇంపాక్ట్ మరి కొన్ని రోజులు కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మన యూఎస్ మీద ఎక్కువగా డిపెండెంట్ అయి ఉండటం. కాకపోతే ఇప్పుడు యూకే ఇటువంటి కంట్రీస్ తో జరుగుతున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ వేరే కంట్రీస్ కి డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంత సమయం పడుతుంది. ఈ ట్రీట్మెంట్ అంతా జరగడానికి కొంత సమయం మాత్రమే పడుతుంది. బట్ ట్రంప్ ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నారో అది డెఫినెట్ గా మన వరల్డ్ ఎకానమీలో కొత్త గేట్స్ ను ఓపెన్ చేయడానికి ఆయనే ఒక ఫ్రీ కీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇక మీద అమెరికాని మనం నమ్మకూడదు, ఏ క్షణమైనా మన దేశం మీద కూడా దాడి చేస్తున్న ఒక భయాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తున్నారు. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అదర్ కంట్రీస్ తో కూడా జరిగే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి. అండ్ చైనా తోటి మన సంబంధాలు బలపడటానికి ఆయన ఒక తాళాన్ని ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఓకే. సో మనతో పాటు రేవంత్ గారు మీరు లైన్ లో